అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీవు భయపడకుందువు. కీర్తన 91:6. 5-6 వచనాలు చూస్తే, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించి తెగిలినకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడకుందువు. ఆమేన్. సహజంగా మన అనుదిన జీవితంలో రకరకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందులో ప్రాముఖ్యంగా ఈ అంచె దినాల్లో అధికంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య ప్రాణభయం, అనారోగ్యం. ఇది మొట్టమొదటి శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఆ తర్వాత మన మనస్సును నేర్చిల్లింప చేస్తుంది, చివరికి ఆత్మీయంగా వెనక్కి లాగివేస్తుంది. రోగం అనేది బహు భయంకరమైనది మానవ జీవితంలో. అందుకే మానవుడు తనకున్నదంతటిని అన్ని ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆ వ్యక్తి జీవితాలు అన్ని కోల్పోతున్నట్లే. మనిషి ఎదుర్కొనే అనారోగ్య పరిస్థితులను కీర్తనాకారుడు బహు వింతైన రీతిలో విశ్లేషిస్తూ ఉన్నాడు. 3వ వచనం నుండి చూస్తే, వేటకాని ఉరి అని అభివర్ణిస్తున్నాడు. రోగాన్ని మన మీదకి విసిరి అందులో కొట్టుకునేలా చేస్తా ఉంటాడు. రెండవదిగా నాశనకరమైన తెగులు అంటున్నాడు. ఇది విడిచిపెట్టని రోగం, మానసికంగా నలిపివేస్తుంది. మూడవది రాత్రి వేళ కలుగు భయం. రాత్రి వేళ నిద్ర పట్టదు, భయాన్ని కలిగిస్తుంది, ఇదో రోగం. అలాగే పగటి వేళ ఎగురు బాణం. ఇది చాలా మంది బాణం దెబ్బ అంటారు. దీనికి గురైన వారు వారి బాధ ఏంటో ఎవరికి చెప్పుకోలేకుండానే క్షణాల్లో మరణిస్తారు. మరి 5వదిగా చూస్తే, చీకటిలో సంచరించు తెగులు. చీకటిని చూసి భయపడి జ్వరాలు జబ్బులు తెచ్చుకున్నవారు, వారికి వచ్చిన జబ్బు మరి తెగులు వలె వీడుక వెంటాడుతూ ఉంటుంది. అది మనుషులకు అంతు చిక్కదు, వైద్యులకు మరి లొంగదు. వారు దానికి ఆ వ్యాధిని ఏమిటన్నది కనిపెట్టలేరు. అట్టి తెగులు దేవుని యొద్ద తప్ప విడుదల అన్నది ఉండదు. జీవితాంతం ఆ జబ్బు శరీరాన్ని అంటిపెట్టి ఉంటుంది. మధ్యాహ్నం మందు పాడు చేయి రోగం. ఇది ఎండ ఎక్కే కొద్దీ రోగం యొక్క తీవ్రత ఆ వ్యక్తిని విసిగిస్తూ బాధిస్తూ ఉంటుంది. అయితే ఇట్టి భయాలు ఏమీ నేను భయపెట్టలేవు, ఇట్టి అపాయాలు ఏమీ నీ ఎద్దకు రావు, ఇట్టి తెగులు ఏమీ నీ గుడారాన్ని సమీపించవు. ఎందుకంటే 9వ వచనం, యెహోవాను నీవే నా ఆశ్రయమని ఆయన్ని ఆశ్రయిస్తే, మహోన్నతుని చాటున, అంటే మహోన్నతుడి దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుంటే ఏ తెగులు ఏ భయాలు నీ ఎద్దకు రావు. ఎందుకంటే నీవు ఆయనను ఆశ్రయించినందువలన ఆయన నిన్ను తన కోటలో దాచి భద్రంగా ఉంచుతాడు. కారణం, ఆయన సర్వశక్తిమంతుడైన వాడు, నీవు నమ్ముకున్నవాడు, నీ దేవుడు గనుక. అంతేకాదు, దేవుడు నిన్ను భద్రపరిచేవాడు, నీ కోటలో దాచేవాడు మాత్రమే కాదు, నీవు నడిచే మార్గాల్లో కూడా నిన్ను కాపాడు కొరకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మరో అద్భుతం ఏమంటే, నీవు ఎదుర్కొనేది సింహాల, నాగుపాముల, కొదమ సింహాల, భుజంగాల ఏమైనా వాటిని నువ్వు అణగదొరుకుతావు. అందువల్ల నీకు భయం అనేది ఉండదు. భయపడకుందు. చేసిలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. దేవా, యెహోవా నా కోట, నా ఆశ్రయమా, నీకే స్తుతులు స్తోత్రాలు. కోట్లాది వందనాలు దేవా. మమ్మను చిక్కించుకున్నట్లు వేటగాడు ఏ రీతిగా ఉరివడ్డి ఎట్టి రోగాలను నామా మీదికి పంపించిన, రాత్ర పగల మధ్యాహ్నమా చీకట, ఏ అపాయమా ఏ తెగుల ఏది ఏమైనా మేము భయపడకుండాట్లు నిన్నే ఆశ్రయించి ఆరోగ్యాన్ని కలిగించే నీరెక్కలు, సర్వశక్తుడైన నీ నీడ, మహోన్నతుడైన నీ చాటు మేము నివాసంగా ఉంచుకొని నిబ్బరంగా ధైర్యంగా ఉండినట్టు కృపాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.